బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నలుగురికి రక్షణ కల్పించాల్సిన స్థాయిలో ఉండి కూడా ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను ఓ సీఐ వేధిస్తున్నాడు. కొడుకు నుండి రక్షణ కల్పించాలంటూ బాధిత తల్లిదండ్రులు రాష్ట్ర డీజీపీను కలిసి ఫిర్యాదు చేశారు. వనపర్తి జిల్లా కల్లా గన్నపురం మండలం వెంకటాయిపల్లి గ్రామానికి చెందిన రఘునాథ్ రెడ్డి, బొజ్జమ్మ దంపతులకు 2 కొడుకులు 2 కూతుళ్లు ఉన్నారు. పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి సీఐ, చిన్న కొడుకు యాదయ్య కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. అయితే రఘునాథ్ రెడ్డికి ఉన్న 30 ఎకరాల 23 గుంటల భూమిని పెద్ద కొడుకు పేరుపై 15 ఎకరాలు, చిన్న కొడుకు పేరుపై 11 ఎకరాలు రాశారు. మిగిలిన భూమిని కూతుళ్లకు ఇచ్చేందుకు ఉంచుకున్నారు. అయితే పెద్ద కొడుకు సీఐ నాగేశ్వర్ రెడ్డి తన పేరుపై ఇంకో 5 ఎకరాల భూమి రాయించాలని ఒత్తిడి తెస్తున్నారు. మాట వినకపోయేసరికి పలుమార్లు తల్లిదండ్రులను దూషించడంతో పాటు దాడి చేసినట్లు వృద్ధ దంపతులు కన్నీరు పెట్టుకున్నారు. పెద్ద కొడుకు వేధింపులు తాళలేక తమ చిన్న కొడుకు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారని వాపోయారు. ఇక ప్రస్తుతం తమ పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి రాచకొండ కమిషనరేట్ మల్టీ జోన్ 2లో సీఐగా విధులు నిర్వహిస్తున్నాడని తెలిపారు. తన కొడుకు నాగేశ్వర్ రెడ్డిపై చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని వారు వేడుకుంటున్నారు. నీవే నేర్పుతున్నవే తమ్మునికి అంటారు. మాకు ఒకరి దగ్గర ఒకరు ఓగుద్దు, మామూలు వచ్చి కొడుతుండడు. వాళ్ళు ఎవరంతలకు వాళ్ళు ఉండేటట్లు పిలిపించి భయం పెట్టు సార్ అని చెప్పినాం. ఇప్పుడు పోయి అడిగినాం కూడా పోయి అడిగినాం. ఇప్పుడు పారకాతి ఎట్లుందో, వాళ్ళ రిజిస్ట్రార్ రూల్ ఎట్లుందో అట్లే ఎవరి దాళ్ళు చేసుకోమని సార్. లొల్లులు వద్దు, నువ్వు చెప్తున్నా ఇంటడేమో నాగేశ్వర రెడ్డి అని నీ తానికి వచ్చినాను సారు, నీ కాళ్ళు మోపుతాను సార్ అంటే అంత ఆయన కొనాలంటే నడుగుండి బయటికి నడుగుండి, మీరు నడుగు దమాకు లేదు మీకు, బయటికి నడుగుండ్రు అని అన్నాడు. మేము కాళ్ళు మోపుతామంటే ఒక మా మాటలు బయటకు దొరికించండి. పోయిన అని తలిగితే బెదిరిపోయి బయటకు వచ్చినాం. మేము నాగేశ్వర రెడ్డి తోటి ఫోన్లో మాట్లాడి నేను సంపాదించిన సార్ అంటారు. అంటే నీవు ఆయన సంపాదించిన అని అంటున్నాడు కదా సార్. ఆయనకు జాబ్ రాకముందు మాతోటి ఎన్ని బాండ్ కాయిదాలలో ఒకసారి చూడండి సార్, నీవే నేర్పుతున్నవే తమ్మునికి అంటారు.